సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్థులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యగిరులు. శోభకృతనామ సంవత్సరం భాద్రపద మాసం పంచమి బుధవారం. ఉదయం సింహవాహనం అధిష్ఠించినటువంటి స్వామి యోగ నృసింహరూపుడిగా అవతార వైభవం, అంతరార్థం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ బాధ్యతలను ఆచరించినటువంటి ఆ పరంధాముడు యోగ పట్టంతో నృసింహ స్వరూపంను భక్తులకు అవలోకింపజేస్తూ తిరువీధులలో విహరించినటువంటి శ్రీనివాస పరదైవం మలయప్ప స్వామి. కృతో నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరౌ వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కృతయుగంలో నృసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించిన స్వామి కలియుగంలో ప్రత్యక్ష నారాయణుడు వెంకటేశ్వరుడిగా పరమ పవిత్రమైన తిరుమల గిరులపై ఆనంద నిలయ దివ్యధామంలో కొలువైనటువంటి పరమ ప్రభువు నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలలో భాగంగా వార్షికంగా నిర్వహించేటువంటి ఉత్కృష్టమైనటువంటి భగవత్ యజనంగా ఆగమశాస్త్రాలు స్థిరీకరించిన బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం 3వ రోజు ఆ స్వామికి బడలికను ఉపసింపజేయటానిక అన్నట్లుగా సాగుతున్న మంగళ స్నానమే సపన తిరుమంజన వైభవాలు. అర్చామూర్తి యొక్క తత్వం. శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి స్వరూపాలలో గోచరించేటువంటి ఆ స్వామి అర్చామూర్తిగా, భక్త సులభుడిగా, బ్రహ్మాండాలకు నాయకుడిగా మనకు దర్శనమిస్తున్నాడు ఆ వెంకటరమణుడు. సంసార తాపత్రయాలతో బద్ధులైనటువంటి మానవాళిని అనుగ్రహించటానికే ఈ అర్చారూపంగా అవతరించినటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క అంతరార్థం. దివ్యమంగళ విగ్రహ స్వరూపంలో గోచరిస్తున్నటువంటి ఆ స్వామి బంగారు ధామంలో కొలువై నేడు శ్రీదేవి భూదేవులతో బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి సపన తిరుమంజన మంగళ స్నానాలు ఆచరించటానికి ఉద్యుక్తుడై ఉపచారాలు స్వీకరిస్తున్నటువంటి అద్భుత సన్నివేశాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామి యొక్క వైభవాలు. శ్రీనివాసం సమభ్యర్చ పుష్పధూపానులేపనై భోగైశ్చ మధుపర్కాజ్యై యథాశక్తి జగద్గురుం. అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నశంసేహ అన్నట్లుగా తరతరాలుగా ఈ బ్రహ్మాండ నాయకుడి సేవలో తెలుస్తున్నటువంటి అర్చక స్వాములు నేడు కంకణ భట్టాచార్యులుగా దీక్షాదక్షులై భక్తులైన మనందరి పక్షాన సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ధర్మ అనుగ్రహాలను పుష్కలంగా పంచాలని స్వామికి విన్నవిస్తూ సంకల్పించి నిర్వహిస్తున్నటువంటి ఆరాధనా యజ్ఞంలో భాగం నేడు మనం దర్శిస్తున్నటువంటి సపన తిరుమంజన మంగళ వైభవాలు. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పుష్యరాగాలు, గోమేధికాలు, అపరంజి, ఎన్నెన్నో వెలలేని అమూల్య ఆభరణాలు. సామాన్య మానవమాత్రులతో పాటుగా నాటి రాజాధిరాజులు తొండమాన్ చక్రవర్తి ఆనందలేయ విమానాన్ని నిర్మింపజేస్తే యాదవరాయలు, వి నరసింహరాయలు, సాళువ నరసింహరాయలు, వెంకటపతిరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు సైతం ఆ స్వామి వద్ద భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో వారిని సేవించి మండపాలు, మందిరాలు, వెలలేని ఆభరణాలు, అపూర్వ కానుకలను సమర్పించి ధన్యజీవులైనారు. అటువంటి ఆ పరమాత్ముడు ఎంతమాత్రమున ఎవ్వరు తలిచిన అంతమాత్రమే నీవు అన్న పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారి భావాలను సాకారం చేస్తూ మనందరికీ బీద, గొప్ప, ధనిక, అధికార, అనధికారులనేటువంటి
ఏమాత్రం వ్యత్యాసం లేనటువంటి పరమ అనుగ్రహాన్ని పంచుతూ అందరికీ ఈ స్వామి తనబాడే అన్న భావనను మన హృదయాల్లో స్థిరీకరింపజేస్తూ చిద్విలాసంగా ఉపచారాలను స్వీకరిస్తున్నాడు బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటరమణుడు. స్వామి చెంత ఒక పక్క శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి, వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి అన్నట్లుగా ఆయన వక్షస్థలంలో సదా పద్మాసనస్థగా ఆసీనురాయుండేటువంటి ఆ దేవదేవి జగన్మాత ఎంత పంచినా సరగని సిరులతో నిరంతరము అఖండ భక్త సమూహానికే కాదు సమస్త దేవతా బృందాలకు సైతం సిరులు అందించేటువంటి ఆ సిరుల తల్లి చిద్విలాసంగా బిడ్డలైన మనందరినీ ప్రేమగా పరికిస్తూ ఆశ్చర్యకరమైనటువంటి అనుగ్రహ వర్షాలను మనపై కురిపిస్తూ ఉన్నటువంటి అద్భుత సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దివ్య మనోహరంగా అలంకరించబడినటువంటి తిరుమల ఆనందనిలయ దివ్య ధామంలో ఈ తిరుమలరాయ మండప వైభవాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైన పుష్పాలతో, మధురమైన ఫలాలతో అలంకరించబడినటువంటి ఈ మండపంలో శేషాద్రి శిఖర నివాసరసుకుడైనటువంటి స్వామి ఈ శేషుడి యొక్క ఛత్రశాయలో మంగళప్రదమైనటువంటి ఈ మహోత్సవాన్ని మనమందరము వీక్షించటం సాక్షాత్తు ఆ దేవదేవుడి యొక్క పరమ అనుగ్రహం. చంచల మనస్సులతో సంసార సాగరంలో ఉన్న మానవులమైన మనం భక్తితో అర్చాస్వరూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో సకల కలిదోషాలు పరిహారమై పరిపూర్ణమైనటువంటి ధర్మ అనుగ్రహాలు మనకి పుష్కలంగా లభిస్తుంటే మనకంటే ఎవరు భాగ్యవంతులు? ఈ భగవంతుడి యొక్క గుణ వైభవాలన్నీ అష్టోత్తర శతనామ సహస్రనామ స్తోత్రాలుగా నిత్యం మనం పఠిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మహిమాత్ముడైనటువంటి ఈ స్వామి తస్య భావ తస్య పరమాత్మనః నారాయణస్య భావమేవ. పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క భావమే తత్వంగా మనం భావిస్తాం. ఆ తత్వ విచారణతోనే రూప సౌందర్య సాధన, అదే అర్చారూపం. అర్చానామ ముక్తేహి సాధన తమాహ అన్న వైఖానస ఆగమగ్నుల నిర్వచనం. ముక్తికి సాధనతమమైనటువంటి స్వరూపమే ఈ అర్చారూపం. పరమాత్ముడైన ఆ స్వామికి దివ్య కర్పూర నీరాజనాలను అందించారు అర్చక స్వాములు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంటూ ఒక్కసారి పిలిస్తే పలికేటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్య వైభవాలను మనం స్నపన తిరుమంజన మంగళ స్నానాలుగా మనం వీక్షించటానికి ఉద్యుక్తులమవుతూ ఉన్నాం. పరమాత్మ యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపాలలో అర్చారూపంలో మనం దర్శిస్తున్నటువంటి దివ్యమంగళ మూర్తులు బ్రహ్మోత్సవ అధిదైవాలుగా సమర తిరుమంజన ఆరాధనలు స్వీకరిస్తున్నటువంటి అర్చామూర్తుల యొక్క మంగళ విన్యాసాలు మనం వీక్షిస్తూ ఉన్నాం. దేశకాలాలతో సంబంధం లేకుండా భక్తులమైన మనందరి యొక్క అభిమతం మేరకు దివ్యమంగళ స్వరూపాలతో మనకి అర్చక పరాధీనులుగా ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నటువంటి ఈ దివ్యమంగళ మూర్తులు స్తబర తిరుమంజన మంగళ స్నానాలకై మంగళ ద్రవ్యాలను, పాలు, పెరుగు, తేనె, ఫలోదకములను వైఖానస భగవత్శాస్త్ర విధిగా ఆ మంగళ ద్రవ్యాలలో ఆయా దేవతామూర్తుల యొక్క, ఆయా వేదాల యొక్క, వేద మంత్రాల యొక్క అద్భుతమైనటువంటి ఆగమోక్త విన్యాసాలను, ఉపచారాలను ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ప్రవపాంద మంథసో ధియాయతే మహేశూరాయ విష్ణవే చార్చతః. ఋగ్వేద ఉపదేశం, వేదవాక్యం, అర్చారూపం. ఆ స్వరూపమే నేడు తిరుమల దివ్యక్షేత్రంలో కొలువై స్వామివారి యొక్క స్వయవ్యక్త దివ్యమంగళ స్వరూపంగా మనకు అద్భుతమైనటువంటి వైభవాలను మనకి దృశ్యోపచారాలుగా మనకి ప్రత్యక్షంగా దర్శిస్తున్నటువంటి మనందరితో పాటుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం భక్తి ఛానల్ ద్వారా వారి వారి గృహాల నుండే స్వామివారి యొక్క మంగళ వైభవాలను, బ్రహ్మోత్సవ విశేషాలను, ఆరాధనా యజ్ఞాన్ని వీక్షించేటువంటి సమస్త భక్తకోటికి శ్రీవారి యొక్క అద్భుతమైన అనుగ్రహ పరంపరలు, అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని అందించేటువంటి ఉత్కృష్టమైనటువంటి భగవత్ యజనమే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క నవాహ్నిక వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల వైభవం. నేటి మంగళ
సపద తిరుమంజన వైభవాలలో అర్ఘ్యపాద్య ఉపచారాలను స్వీకరిస్తూ ఆ స్వామి మనందరికీ అనుగ్రహ పరంపరలను అందిస్తూ ఉన్నారు. అథ సపనాగారం ప్రమోఖే ఉచోత్తరే తథాహ ఐశాన్యం విశేషణ ప్రపం వా మండపమంత్వా వితానోపరి సంవీతం లంబమానం పరిష్కృతం. ఈ సపన తిరుమంజనాన్ని నిర్వహించేటువంటి మండపాన్ని ఏ విధంగా అలంకరించాలో కూడా అత్యద్భుతంగా ఆగమశాస్త్రాలు స్పష్టంగా వివరించాయి. భగవాన్ శ్రీ విఘ్నోమునిదులచే ఉపదేశించబడినటువంటి ఈ వైఖాంస భగవత్శాస్త్రంలో ప్రధానమైనటువంటి ఈ ఆరాధనా విధి విధానాలు, భగవంతుడి యొక్క వైభవాలు, స్వామికి సమర్పించేటువంటి ఉపచారాలు సమగ్రంగా మనందరికీ కూడా ఆ స్వామి విఘ్నోమునిదుల యొక్క కృపగా అందుకున్నాం. ఆ విధి విధానాలతోటే నడుస్తున్నటువంటి ఈ ఆరాధనా యజ్ఞంలో శ్రీ వెంకటేశ పరదైవం ఐశ్వర్యరూపుడు వృషభాచల నివాసి వినష్ట పదార్థాలను వరప్రదానం రూపంలో అందించేటువంటి పరమపురుషుడు ఈ స్వామి. వేద ప్రసిద్ధుడు పర్వతాగ్ర నివాసి వెంకటగిరి పర్వతానికి అధినాథుడు అయినటువంటి ఈ సప్తశైలవాసుని సపద తిరుమంజన మంగళ వైభవాలలో బంగారు, అపరంజి, పుష్యరాగాలు, మేలిమి వజ్రాలు, కెంపులు, పగడాలు, అమూల్యమైనటువంటి వెలకట్టలేని ఆభరణాల యొక్క సొగసులు మనం ఈ ప్రపంచంలో ఇంకెక్కడ చూడగలం. అందుకే వేల సంవత్సరాలే క్రితమే పురాణాలలో ఎలా భావన చేశారో కానీ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్న ఆనాటి పురాణ వచనాలను నేటికి ఈ వేల సంవత్సరాలు గడిచిన ఆ స్వామి వైభవాలు ద్విగుణీకృతమవుతూ మనంతా ఆ అద్భుతమైనటువంటి ఉత్సవ వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. తిరుమల దివ్యక్షేత్రంలో సాగుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క ఈ వైభవాలు వేద సైతుడైనటువంటి వెంకటేశ్వరుడు వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్య ఉచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత అన్న వచనాలకు అనుగుణంగా అనంత గరుడ విశ్వక్సేన నారద తుంబుర సనక సనందన వశిష్ఠ వాలఖిల్య విశ్వామిత్ర అత్రి భృగు కశ్యపాదులు సహితం అశ్విన్యాది దేవతలు సర్వదేవతా బృందం దేవతా సమూహంతో పరివేష్టితుడై శ్రీనివాసుడు శ్రీవైకుంఠంలో ఆ స్వామి తిరుమల దివ్యక్షేత్రానికి దిగివచ్చి భక్త అనుగ్రహ కారకుడుగా ఆనందనిలయ దివ్యధామంలో కొలువై మనందరి ఇష్టదైవంగా నేడు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను పరమరమణీయంగా అత్యద్భుతంగా మహావైభవంగా నిర్వహించుకోవటం సాక్షాత్తు ఆ పరమాత్ముడి యొక్క దయామృతం. స్వామి స్వరూపంలో దక్షిణ వరదహస్తం తన పాదాలను ఆశ్రయించమని, ఆశ్రయించిన వారికి సంసారమనేటువంటి సాగరం నడుములోతేనని, అవలీలగా దానిని దాట శక్యం అవుతుందని వామ కటిహస్త ఉపదేశం. స్వామి దర్శనం విషయానికి వస్తే పీఠాన్మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం నమతః పాతకం నాస్తి భవంతి సఫలా క్రియాః. స్వామి దర్శన భాగ్యం సమస్త దోషాలు పరిహరించేటువంటి అద్భుత దివ్యరూప శోభితం. స్వామిని దర్శించేటువంటి విధానాన్ని కూడా ఈ శాస్త్రాలు స్పష్టంగా ప్రకటించాయి. ముందుగా స్వామివారి యొక్క పద్మపీఠం, పాద పద్మాలు, పుష్పమాలలు, ఆభరణాలు, వరద కటిహస్తాలు, దివ్య ఆయుధాలు, నాగాభరణాలు, వక్షస్థలంలోని శ్రీదేవి భూదేవుల ప్రతిరూపాలు, శంఖచక్రాలు, కంఠం, ముఖ సౌందర్యం, గడ్డం, పచ్చకర్పూర నామం, బంగారు కిరీటం, పుష్పహారాలు, ప్రభా మండలం వరుసక్రమంగా దర్శించాలని వైఖానస భగవత్శాస్త్ర ఉపదేశం. ప్రణవోధను శరోహయాత బ్రహ్మాత లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం సర్వతన్మయో భవేత్. భక్తులమైన మనం ఓంకారాన్ని ధనస్సుగా, మన ఆత్మలను బాణంగా మలుచుకొని బ్రహ్మ పదార్థం పరమాత్మయే లక్ష్యంగా ఎంచుకొని అప్రమత్తంగా ధర్మబద్ధంగా ధర్మ అర్థ కామ మోక్షాలను ఆ క్రమంలో సంపాదించుకునే విధంగా మన జీవనయానం కొనసాగాలని, మన లక్ష్యం ఏమాత్రం గురి తప్పకూడదని శ్రీ వెంకటేశ్వరుడి యొక్క తత్వం. సర్వకాల సర్వవస్తోచిత సర్వవిధ కైంకర్యములు స్వామికే అంకితం చేసి
సర్వకారణభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని కొరకు మనం భక్తి ప్రపత్తి శరణాగతి మార్గాలలో సేవించాలని వైఖానస వాంగ్మయంలో ప్రధానమైనటువంటి గ్రంథం శ్రీ పారమాత్మక ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. సర్వలోకస్థుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు పారమాత్మికుడని, విశ్వస్వరూపుడని, మంగళ స్వరూపుడని, సంసార చక్రాన్ని దాటించేటువంటి ప్రభూత స్వరూపుడుగా, పుణ్యరాశికి కర్తగా, సర్వసమర్థుడిగా ఉపదేశం. పరమపురుషి యొక్క దివ్య వైభవాలలో దృశ్యోపచారాలు, స్పృశ్యోపచారాలు, బంగారు ఛత్ర సమర్పణ, దర్పణం, చామరం, ధూపం, దీపం, అర్చన, పాద్యం, ఆచమనం, 64 ఉపచారాలు ఉత్తమోత్తంగా వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ స్వామికి భక్తులైన మనందరి పక్షాన సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఆ స్వామికి అభిషేకించేటువంటి పరమ పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యాలు గోక్షీరం, ఏమానతీతేన శ్వేతాయా క్షీరేణ. స్వామి తిరుమంజనానికి ఉపయోగించేటువంటి క్షీరం ఎలా ఉండాలో కూడా, ఎలా సేకరించాలో కూడా స్పష్టంగా శాస్త్ర ఆదేశం. తెల్లని గోవు నుండి సేకరించినటువంటి జాములోగా ఆ క్షీరం శ్రీవారి స్నపనకు ఉపయోగించాలని సాంప్రదాయం. దధి, పెరుగు, ఋగ్వేద మంత్రపూర్వక ఆవాహనలు, తేనె, పుష్పే రసోద్భూతేన మధునాహ, పుష్పరసముల నుండి సేకరించినటువంటి ఆ తేనెను స్వామివారి యొక్క దివ్య స్తపరం తిరుమంజన మంగళ స్నానాలకి ఉపయోగించేటువంటి విధంగా శాస్త్రవచనం. అలాగే నారికేళ ఫలోదకం, శ్రీచందనం, గంధోదకం, హరిద్రోదకం, ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాల పఠనం, వేదవేద్యుడైనటువంటి స్వామికి వేదోక్తమైనటువంటి సూక్త పఠనాలతో మంగళ స్నానాలను ఆచరించేటువంటి అద్భుత సాంప్రదాయం. ప్రత్యక్షంగా దర్శనటువంటి భక్తులైన మనందరికీ ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహాలు. వేదయజ్ఞ స్వరూపుడైనటువంటి స్వామి వైఖానస ఆరాధన యజ్ఞంలో భాగంగా మంగళమూర్తులకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాంత స్నపన తిరుమంజన మంగళ వైభవాలు తిరువీధులలో విహరించి కోట్లాది మంది భక్తులను ప్రత్యక్షంగాను వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారాను పరికిస్తూ వారి వారి మనసులోని విన్నపాలు, కోరికలు, త్రికరణ స్థుతితో కూడినటువంటి ధర్మబద్ధమైనటువంటి భావాలను తథాస్తుగా దీవిస్తూ సాగినటువంటి పరంధాముడి మహోత్సవంలో స్వామికి కలిగినటువంటి శ్రమను భావన చేస్తూ ఆగమశాస్త్ర విధిగా జరుపుతున్నటువంటి మంగళస్నాన ప్రక్రియ స్నపన తిరుమంజనంలో చామరంతో ఆ స్వామికి ఉపచారాన్ని సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అద్భుతమైనటువంటి శ్రీగంధ ధూపాలతో ఆ చామరాన్ని కూడా భావన చేసి భక్తి భావాలతో ఆ పరంధాముడికి విధేయతతో మహారాజుకి సేవకునిలాగా బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భువనాలకు చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటరమణుడికి మనందరి పక్షాన ఈ సేవలను అర్చక స్వాములు జరుపుతూ ఆ స్వామివారికి దర్పణం, స్వామివారి యొక్క దివ్య ముఖార విందాలను జగన్మాతలు శ్రీ మహాలక్ష్మి, శ్రీదేవి మాతల యొక్క అద్భుతమైనటువంటి రూపాలను దర్పణంలో వారికి దర్శింపజేస్తున్నటువంటి అద్భుత ఆగమోక్త విన్యాసాలను మనం వీక్షించాం. లోకక్షేమ సంకల్పాలను విన్నవిస్తూ సాగేటువంటి ఈ ఆరాధనా యజ్ఞంలో భాగమే నేడు మనం దర్శిస్తున్నటువంటి ఈ ఉపచార వైభవాలు. బ్రహ్మాండ, ఆదిత్య, వరాహ పురాణాలలో ఆ స్వామివారి యొక్క వైభవాలను అద్భుతంగా వివరించారు. స్వామివారి యొక్క అవతార నక్షత్రం శ్రవణ నక్షత్రానికి అవభృదాన్ని సంకల్పించుకొని 9 రోజుల ముందుగా అంకురార్పణతో ప్రారంభించబడి సాక్షాత్తు శ్రీ వికర్ణ మహర్షినే రావించి తొలుతుగా బ్రహ్మోత్సవం నిర్వహించిన ఘట్టం ఈ పురాణాలలో మనకి కనిపిస్తుంది. బిడ్డలైన సమస్త భక్తులకు కలియుగంలో కలిదోషాల పరిహారం, మానవాళికి సంక్రమించేటువంటి జన్మజన్మలలోని దోష నివృత్తి, సుఖ సంతోషాలు, ధార్మిక జీవనం, పరిపూర్ణ అనుగ్రహాలు, అశ్వమేధ యజ్ఞ ఫలం ఈ ఉత్సవ సందర్శనంతో లభించాలని స్వామివారి యొక్క ఆకాంక్ష. అందుకే మన పట్ల గల శ్రీవారికి గల పరమ ప్రీతిని గమనించి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ద్వారా మొదటిగా ఈ ఉత్సవాలను స్వామివారికి నిర్వహింపజేసుకొని నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పరంపరానుగతంగా
ఈ బ్రహ్మోత్సవం అనేటువంటి ఒక అద్భుత ఆరాధన యజ్ఞం ఆ స్వామికి నిర్వహించబడుతూ ఉంది. ఈ శోభకృత నామ సంవత్సరంలో అధిక మాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ భాద్రపద మాసంలోనే నిర్వహించడం ఒక సాంప్రదాయంగా సాగుతుంది. తిరిగి ఆశ్వీజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవంగా ఇదే విధంగా స్వామికి అద్భుతంగా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవ వైభవాలను మనం దర్శించేటువంటి భాగ్యం మనకి ఈ పరమాత్మ యొక్క కృప ద్వారా లభిస్తుంది. హార కిరీట కేయూర కుండల పాదకటక కాంచెల అలతా కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదికీ శంఖ చక్రశరాసన సంయుతంబు మకరత శ్యామంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయాకం కలిత కాంచనవర్ణ కౌశేయ వస్త్రంబు శ్రీవనమాలిక సేవితంబు దివ్యమంగళ శోభలతో మధురమైనటువంటి ఫలాలనే మాలలుగా ధరించి ప్రకృతి మనకు సంపాదించినటువంటి ఆ ద్రవ్యాలను పరమ పవిత్రంగా భక్తితో శ్రద్ధతో అనురక్తితో ఆ స్వామికి భక్తులు సమర్పించినటువంటి దివ్య మాలల యొక్క వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. 7 కొండలకు ప్రభువైనటువంటి తిరువెంకట విభుడు అనంత మంగళ కళ్యాణ గుణసంపన్నుడు వాత్సల్య విభూషణుడు అధినాయకుడైనటువంటి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవ శ్రీనివాసుడు మలయప్ప స్వామిగా అసంఖ్యాక భక్త సమూహాలను గ్రామం పట్టణం రాష్ట్రం దేశాల నుండి ఆకర్షించి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక ఆనందానుభూతులతో ఓలలాడించే బంగారు ఆనందనదిలో కొలువైనటువంటి ఈ జగత్ప్రభు నేడు వజ్రాలు పొదిగినటువంటి బంగారు హారాలు కిరీటము భుజకీర్తులు కర్ణపత్రాలు అపరంజి అందెలు కంకణాలు కౌస్తుభ మణులు శంఖచక్రములతో తలతలలాడే అపరంజి కవచాలతో అదృశ్య ఆశ్చర్య సౌందర్యం సమృశ్యన్న అహర్నిశం ఇచ్చుచింత ఎదుత్యంతం పాద సౌందర్య మోహితం అన్నట్లుగా ప్రకాశించేటువంటి ఈ ప్రభువు అమృతస్య పురాపానే వేణాభూది దృశం సుఖం సౌందర్యమతి సామీప్యం దోషాత్ సమ్యక్ సదృశ్యతే అన్న కోరికలు నెరవేర్చే కొండల రేడుగా ఈ ఉత్సవ శోభలలో అసంఖ్యాక భక్తులను అనుగ్రహాలని పంచుతున్నటువంటి అద్భుత సన్నివేశాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామికి మంగళ ద్రవ్యాలతో ధూపోపచార ప్రక్రియగా అర్చకులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఏకహారతిగా భావించేటువంటి ఆ ఆగమోక్త ప్రక్రియను భక్తితో ఆ స్వామికి నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. 9 రోజుల ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఒక మహాయజ్ఞంగా అంకురార్పణ సర్వదేవత ఆహ్వానం గరుడపట ప్రతిష్ఠ ఆలయ బలి నిర్వహించినటువంటి అర్చక స్వాములు నేడు 3వ నాడు స్వామివారి యొక్క ఉత్సవ వైభవాలలో మధ్యాహ్నం శ్రీవారి యొక్క తిరుమలరాయ మండపంలో నిర్వహిస్తున్నటువంటి స్నపన తిరుమంజన మంగళ స్నానాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఉత్సవే దేవేశం ఏ సేవంతే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేరన్ ఇది భృగ్వాదియో వదంతి అంటారు భృగు మహర్షి ప్రకీర్ణాధికారంలో. ఈ సంహిత ప్రమాణరీత్యా భక్తులు ఉత్సవంలో పాల్గొని సేవిస్తే ఒక గొప్ప యజ్ఞంలో పాల్గొన్న ఫలితం లభిస్తుందని మహర్షుల వచనం. అనాది కాలం నుంచి నేటి వరకు భక్తులు ఉత్సవ సమయంలో విశేషంగా తరలివచ్చి జీవితంలో కనీసం ఒక పర్యాయమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారిని సేవించాలనే దృఢమైన కాంక్ష ఎంతటి శ్రమనైనా ఓర్చి తిరుమల క్షేత్రానికి రావటం మన సాంప్రదాయంగా కొనసాగుతోంది. బ్రహ్మాండ నాయకుడికి మంగళ కర్పూర నీరాజనాలను మధుర ఫలాలతో సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ స్వామిని స్తుతిస్తూ భక్తులందరి పక్షాన తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షులు ఆ మడుపులను మంగళహారతులు మనందరి పక్షాన స్వీకరిస్తూ స్వామికి విన్నపాలు చేస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమి నుంచి దివికి తెంచినటువంటి ఆ పుణ్యదినం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని చేసేటువంటి ఈ బ్రహ్మోత్సవ మహాయజ్ఞం నేడు 3వ రోజుకి చేరుకుంది. 9 రోజుల వైఖానస మహర్షి ఉపదేశించినటువంటి వైఖానస ఆగమశాస్త్ర విధిగా నిర్వహించేటువంటి ఈ ఉత్సవ ప్రక్రియలు ఒక గొప్ప మహాయజ్ఞంగా ఆ స్వామికి నిర్వహిస్తూ ఉన్నారు.
ప్రత్యక్షంగా నేరుగా తిరుమలకు రావడానికి అవకాశం లేని భక్తులకు స్వామి ఆత్మీయ అనుగ్రహంతో ఏర్పడినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ ఉత్సవ వైభవాన్ని దర్శించే భక్తులందరికీ పూర్ణ అనుగ్రహాన్ని అందించే అద్భుత విన్యాసం సవోయజ్ఞ సమాఖ్యాతో సర్వయజ్ఞ విశేషతః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భాగవతే వాసుదేవాయ. ఏడుకొండలవాడ. सहस्रशीर्षः पुरुषः अक्षसहस्रपाद भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् अमृतत्वस्येषादः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायादिश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोऽर्धौदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः विष्पण्यक्रामत् शासनानशने अभि तस्मात् विराट जायत अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवायत्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः येन देवा अयजन्त साध्यार्षयश्च ये यस्मात् सर्वहुतः सम्भृतम् पृषदाज्यम् अशोकस्तागुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये यस्मात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागोहि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वाजायन्त एके चोभयागतः गावो हजज्ञिरे तस्मात् अजावयः पुरुषं यदधुः विधाव्यकल्पयन् मुखङ्किमस्य कौ बाहु बाहुरूपादा उच्येते ब्राह्मणो
कृतः पुरोदस्य यद्वैश्यः अभ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः यक्षो सूर्यो अजायत इन्द्रश्चाग्निश्च वायुरजायत आसीदन्तरिक्षं शीर्ष्णोऽव्यो समवर्तताभ्याम्भोमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनुयदास्ते तथा पुरस्ताद्यमुदाजहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः एवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि कर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सम्भूतः पृथिव्यैरसाद्य विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधत्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तादेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते यस्य धीराः परिजानन्ति योनिम् मरीचीना पदमिच्छन्ति वेधसः देवेभ्य आतपति यो देवानां पुरोहितः यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे इष्यते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणाम् मनीषाणा सर्वं मनीषाणं समूढमस्य पामुं सुरे पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णाः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा विष्णाः परमं वदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततम् तद्विप्रासो विपन्यवो जागृवागो सस्सविन्धते विष्णोर्यत्परमं पदम्
जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातश्रिया निरीजाय श्रियं वयोजरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या सामिथामितद्रौ श्रिय एवैनन्दच्छ्रियामा दधाति सन्ततमृचामषत्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा वस्थेते देव्यदि देग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ वृष्णिरक्रमीदसनन्मातरं पुनः रञ्जप्रयन् सुवः श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यह्यन्महिषः सुवः यत्वा क्रुद्धः परोपमन्युनायदमर्त्या अल्पमग्ने तप्तव पुनः स्फोर्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसूदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्ययी महोधरणी महोध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिविहायुमती जलशयनी श्रियन्धाराजा सत्यन्धोपरिमेदिनी सोपरिधत्तङ्गाया विष्णुरत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यामस्या उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्या प्रतीचीमेनागौ हविषाय जामः मेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षं श्रोणैश्रव इच्छमाना पुण्यश्लोकै यजमानाय कृण्वती कृपवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा न सहसो यामनोता
स्वस्तिर्मातरिष्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वरिहमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मामवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशं रतमवादिशं सत्यमवादिशं तन्मामावीद तद्भक्तारमावीद आवीद्भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः पराधुर्मार्षि मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्यासनो शिवामदस्ताञ्जुष्टां देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगते शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तमो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहाधिष्ठं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमगीन् देवेभ्यो वाचमुद्यासनो शुश्रूषेण्या मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तैशय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो वातः पवतां मातरिश्वासन्नस्तपतु सूर्यः निशं भवन्तु नः शनो रात्रिः प्रतिधीयताम् नो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानश्चन्द्रमा भव सुमृढेका सरस्वती माते व्योमसन्दृशी राजैवास्पशिवास्तु मद्वास्तु मन्दो भूयास्ममावास्तो
मह्यवास्तु स भूयाद्योऽस्मान् वेष्टियम् च भजन् विश्वः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठः स भूयाद्योऽस्मान् वेष्टियम् च भजन् विश्वः वादवाहि भेषजम् विवादवाहि यद्रपः विश्वभेषजो देवानाम् दूतयीयसे विमौ वादौ वात आसिन्धोरापरावतः रक्षम् मे अन्य आवातु परान्यो वातु यद्रपः वादते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो आवातु भेषजम् शम्भूर्मयो भूर्नो हृदे प्रणआयोगुंसितारिषत् इन्द्रस्य लोहितम् वा प्रपद्ये स गुस्साश्वः सहयन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुम् प्रपद्येन ॐ शान्तिः 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 क्षाम्याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तशीक्षाध्यायः सहनौ यशः सहनौ ब्रह्मवर्चसः संहिताय उपनिषदम् व्याख्यास्यामः पञ्चस्पधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् महासगोहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् यौरुत्तररूपम् आकाशः सन्धिः वायुसन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् इत्यासन्धिः प्रवचनगो सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् हितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगो सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति महासंहिताः एवमेता महासंहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्ग्येण लोकेन छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरम् मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमाभ्याम् भूरि विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतम् मे गोपाय आवहन्ति विदन्वानाचीरपात्मनः आसागोऽसि मम गावश्चान्नपाने च सर्वदा मे श्रियमावह लोमशाम् पशुभिः सह स्वाहा मायन्द ब्रह्मचारिणः स्वाहा शोचने सानि स्वाहा प्रेयानवस्य सोऽसानि स्वाहा भग प्रविशा
स्वाहा समाभग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे वयवृजे स्वाहा यथा प्रवतायन्ति यथा मासाहर्जरन् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिभेषोऽसि प्रमाभाहि प्रमापत्य स्वाहा भूर्भुवः सुवरिदिवा एतास्तिस्रो या हृदयः सामुहस्मैतां चतुर्थी महाजमस्य प्रवेदयते इति ब्रह्मा आत्मा अयं लोकः इत्यन्तरिक्षं इत्यसौ लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः इति वायुः इत्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिरूपि महीयन्ते भूरिति वारुचः इति सामानि इति यजुगुंषि इति ब्रह्मा वाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः इत्यपानः सुवरिति व्यानः इत्यन्दम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते एताश्चतस्रश्चतुर्धा चतस्रश्चतस्रो व्याहृतयः यो वेदा वेद ब्रह्मा सर्वेऽस्मै देवा परिभावहन्ति य एषोऽन्तर्हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः मरुतो हिरण्मयः अन्तरेण तालुके एषस्तन इवावलम्बते इन्द्रयोनिः यत्रासौ शान्तो विवर्तते यशीरुषकपाले भूरित्यग्नौ प्रतिष्ठति इति वायौ इत्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वाराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्मा प्रज्ञात्मप्राणारामं मनानन्दं शान्तिसमृद्धममृतम् इति पृथिव्यन्तरिक्षन्योर्दिशो वान्तरदिशा निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि औषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्त्वक् कर्ममागो सग्रस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् वाङ्गं वारिरगो सर्वम् वाङ्गेनैव पाङ्गस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगुं सर्वम् ओमित्येतदनुकृतिः स्मवाप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओगुंशोमिति शस्त्राणि शगोसन्ति ओमित्यध्वर्योः प्रतिकरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति स्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च तमश्च
स्वाध्याय प्रवचने च यमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने वेति नाको मौद्गल्यः तद्धितपस्तद्धितपः अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगुं सवर्चसं सुमेधा अमृतोक्षिणः इति त्रिशङ्कोर्वेदानुवचनं वेदमनोऽप्याचार्यों देवासिनमनुषासि सत्यं वद धर्मं जना स्वाध्यायात्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्त्वं माव्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भोग्येन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवपितृकार्याभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव गुरुदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एकेतास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषान्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् भिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः योक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः योक्षा धर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीत् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायां परमेभ्यो मन्योऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा
पश्यतीति तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशाद्वायुः वायोरग्निः अग्नेरापः अभ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदम् पुच्छम् प्रतिष्ठा लभ्येष श्लोको भवति अन्नाद्वै प्रजाः प्रजायन्ते याक्ताश्च पृथिवीगुश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि यन्यन्ततः अन्नगम् हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नगम् हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अनात् भूतानि जायन्ते यातान्यन्नेन वर्धन्ते अद्यतेऽपि च भूतानि तस्मादन्नन्ददुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तरात्मा प्राणमयः तेनैष पूर्णः एष पुरुषविध एव अस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः अस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छम् प्रतिष्ठा लभ्येष श्लोको भवति प्राणम् देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव आयुर्यन्ति ये प्राणम् ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः स एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः पुच्छम् प्रतिष्ठा लभ्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते मनसा सह आनन्दम् ब्रह्मणो विद्वान् बिभेति कदाचनेति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधः अन्वयम् पुरुषविधः तस्य श्रद्धैव शिरः दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छम् प्रतिष्ठा लभ्येष श्लोको भवति विज्ञानम् यज्ञम् तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानम् देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानम् ब्रह्म चेद्वेदा तस्मात् चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः
पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधतान्वयम् पुरुषविधः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छम् प्रतिष्ठा एष श्लोको भवति असन्नेव स भवति असब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद सन्तमेनन्दतो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातो नु प्रश्नाः विद्वानमुल्लोकम् प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकम् प्रेत्य कश्चित् समश्नुता कामयता बहुस्याम् प्रजायेति सर्वबोधव्यता सर्वस्तप्त्वा सर्वमसृजता यदिदम् किञ्च तत्सृष्ट्वा देवानुप्राविशतु तदनुप्रविश्य तद्यच्च भवतु निरुक्तम् च निरुक्तम् च निलयनम् च निलयनम् च विज्ञानम् च विज्ञानम् च सत्यम् च नृतम् च सत्यमभवतु यदिदम् किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति असत्त्वा इदमग्र आसीत् वै सपजायत तदात्मानगुस्पयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतम् रसो वै सः रसगुह्येवायम् लब्ध्वा नन्दी भवति गोह्येवान्याः प्राण्यात् आकाश आनन्दो न स्यात् एष ह्येवानन्दयाति यथा येवैष एतस्मिन्न दृश्येनात्म्ये निरुक्ते निलयने भयम् प्रतिष्ठाम् विन्दते रसो भयम् गतो भवति यथा येवैष एतस्मिन्नुदरमन्तरम् कुरुते तस्य भयम् भवति तमेव भयम् विदुषो मन्वानस्याप्येष श्लोको भवति ईशास्मात्मातः पवति ईशोदेति सूर्यः ईशास्मादग्निश्चेन्द्रश्च युद्धावति पञ्चम इति ऐषानन्दस्य मीमागुंसा भवति साधु युवाध्यायः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयम् पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ये शतम् मानुष आनन्दाः स एको मनुष्य गन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतम् मनुष्य गन्धर्वाणामानन्दाः एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतम् देवगन्धर्वाणामानन्दाः एकः पितॄणाम् चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतम् पितॄणाम् चिरलोकलोकानामानन्दाः एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतमाजानजानान् देवानामानन्दाः एकः कर्मदेवानाम् देवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य च कामः तस्य ये शतम् कर्म देवानाम् देवानामानन्दाः स एको देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतम् देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रिय
श्रोत्रियस्य च कामः तस्य ये शतमिन्द्रस्यानन्दाः एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं बृहस्पतेरानन्दाः एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं प्रजापतेरानन्दाः एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य च कामः तस्य यश्चायं पुरुषे यस्यासावादित्ये स एकः स एवं विद् अस्माल्लोकात् प्रेत्या एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् भेदि कुतश्च नेति एतगुंहवावन तपति किमहगुं साधुना करवं किमहं पापमकरवमिति य एवं विद्वानेति आत्मानग्स्पृणुते वैषयेते आत्मानग्स्पृणुते एवं वेद भूर्वै वारुणिः वरुणं पितरमुपससार भगवो ब्रह्मेति तस्मादेतत् प्रोवाच अन्नं प्राणं चक्षुश्रोत्रं मनोवाचमिति तमोहोवाच वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति तद्विजिज्ञासस्व ब्रह्मेति तदबोधप्यता तपस्तप्त्वा ब्रह्मेति व्यजानात् अनाख्येव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय हरेव वरुणं पितरमुपससार भगवो ब्रह्मेति होवाच ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा प्राणो ब्रह्मेति व्यजानात् प्राणाख्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय हरेव वरुणं पितरमुपससार भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा ब्रह्मेति व्यजानात् मनसो येव खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ति प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय हरेव वरुणं पितरमुपससार भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा विज्ञानं ब्रह्मेति व्यजानात् खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति विज्ञानं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाख्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति
अभिसंविशन्तीति गणीवारुणी विद्या परमेर्यो मन्प्रतिष्ठिता एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्ननिन्द्या व्रतं प्राणो वान्नम् शरीरमन्नादम् प्राणे शरीरं प्रतिष्ठितम् शरीरे प्राणः प्रतिष्ठितः तदेतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन कीर्त्या नन्न परिचक्षीता व्रतम् आपो वा अन्नम् ज्योतिरन्नादम् अप्सु ज्योतिः प्रतिष्ठितम् ज्योतिष्यापः प्रतिष्ठिताः तदेतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नं बहुकुर्वीत व्रतम् पृथिवीवान्नम् आकाशोन्नादः पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता एतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या कञ्चनवसतौ प्रत्याचक्षीता व्रतम् तस्माद्यया कया च विधया बह्पन्दं प्राप्नुयात् यस्मान्नविद्याचक्षते एतद्वै मुखतोऽन्नगौरार्थम् मुखतोऽस्मान्नगौराध्यते एतद्वै मध्यतोऽन्नगौरार्थम् मध्यतोऽस्मान्नगौराध्यते एतद्वा अन्ततोऽन्नगौरार्थम् अन्ततोऽस्मान्नगौराध्यते एवं वेद क्षेम इति वाची योगक्षेम इति प्राणापानयोः कर्मेति हस्तयोः गतिरिति पादयोः विमुक्तिरिति पायौ इति मानुषीः समाज्ञाः दैवीः तृप्तिरिति वृष्टौ फलमिति विद्युति यश इति पशुषु ज्योतिरिति नक्षत्रेषु प्रजातिरमृतमानन्द इत्युपस्थे सर्वमित्याकाशे प्रतिष्ठेत्युपासीता प्रतिष्ठावान् भवति आत्मः इत्युपासीता महान् भवति आत्मन इत्युपासीता मानवान् भवति अन्नम इत्युपासीता मन्यन्ते स्मै कामाः ब्रह्मेत्युपासीता ब्रह्मवान् भवति ब्रह्मणः परिमल इत्युपासीता पर्येणं म्रियन्ते द्विषन्तः सपत्नाः पर्ये प्रिया भ्रातृव्याः यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः एवं वित् अस्माल्लोकात् प्रेत्या एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य एतं मनोमयमात्मानमुपसङ्क्रम्य एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य एतमानन्दमयमात्मानमुपसङ्क्रम्य लोकान् कामान्निकामरूप्यनुसञ्चरन् एतत्सामगायन्नास्ति
అహమన్నమహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అహద్దుశ్లోకకృతః దుశ్లోకకృతః దుశ్లోకకృతు అహమస్మి ప్రథమజాయతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయీ यो मा ददाति स हि देवमावाः अहमन्नमन्नमदन्तमाग्मी अहं विश्वं भुवनमभ्यभवामि सुवर्णज्योतिः य एवं वेद इत्युपनिषदु अम्भस्य पारे भुवनस्य मध्ये नागस्य पृष्ठे महतो महीयान् शुक्रेण ज्योतिगुंषि समनुप्रविष्टः प्रजापतिश्चरति गर्भे अन्तः यस्मिन्निदगो सञ्चमिचैति सर्वं यस्मिन् देव अधिविश्वे निषेदुः तदेव भूतं तदुभव्यमा इदं तदक्षरे परमे व्योमन् येनावृतं घञ्जदिवं महीं जयेनादित्यस्तपदि तेजसा भ्राजसा च यवन्तः समुद्रे कवयो वयन्ति यदक्षरे परमे प्रजाः यतः प्रसूता जगतः प्रसूतितो येन जीवान् यजसद्य भूम्या यदोषधीभिः पुरुषान् पशोदुश्च विवेश भूतानि चराचराणि अतः परन्मान्यदनीयसगोहि परात्परं यन्महतो महान्तम् यदेकमव्यक्तमनन्तरूपं विश्वं पुराणन्तमसः परस्तात् तदेवर्तं ददु सत्यमाहुस्तदेव ब्रह्म परमं गवीना इष्टापूर्तं बहुधा जातं जायमानं विश्वं बिभर्ति भुवनस्य नाभिः तदेवाग्निस्तद्वायुस्तत्सूर्यस्तदु चन्द्रमा तदेव शुक्रममृतं तद्ब्रह्म तदापः स प्रजापतिः सर्वे निमेषा यज्ञिरे विद्युतः पुरुषादधि मुहूर्ताः काष्ठाशाहोरात्राश्च सर्वशः ऋतवः संवत्सरश्च कल्पन्ताः आपः प्रदुघे उभे इमे अन्तरिक्षवथो सुवः శేషశైల శివ నివాసినం సురశేఖరం సుగుణాకరం కోటి సూర్య సమప్రకాశం అకుంఠాగిత వేదినం శ్రీనివాస పరబ్రహ్మ యజ్ఞప్రియుడైనటువంటి స్వామి నిత్య ఆరాధనలలో యజ్ఞయాగాదులలో సమస్త భక్తకోటిని అనుగ్రహించేటువంటి పూజనీయ దైవం ఆరాధ్య దేవతలలో పరమారాధ్యుడైనటువంటి ఈ భగవంతుడు నేడు బ్రహ్మోత్సవ అధిదైవంగా మూడవ నాటి ఉత్సవ వేడుకలలో సమన తిరుమంజన మంగళ స్నానాలను స్వీకరించి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకర అనుభూతులను భక్తకోటికి పరిపూర్ణంగా దర్శింపజేసినటువంటి పరమ ప్రభువు మంగళ ద్రవ్యాలు పాలు పెరుగు తేనె ఫలోదకం చందనోదకం ఆగమోక్త ఉపచారాలతో పరమ వైభవంగా వేద సూక్తాల పఠనంతో జరిపించుకున్నటువంటి ఈ యుగ పురుషుడు ద్వాత్రింశత్ ఉపచారాలు స్వీకరించి మంగళకర వైభవాలను మంగళకర సన్నివేశాలను మనకు దర్శింపజేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి యొక్క దివ్యమంగళ శోభలు, చిత్ర విచిత్రమైనటువంటి మాలలు, ఆశ్చర్యకర కిరీటాలు, తేజస్సులు మహా అద్భుతంగా వీక్షించి మనమంతా ధన్యులమయ్యాం. పరమ పవిత్రమైన ఉత్సవ పర్వదినాలలో చందన చర్చితుడైన స్వామికి శ్రీగంధ పరిమళ ద్రవ్యంతో
కుంకుమ పువ్వుతో అలంకార ఉపచారంగా అద్భుతంగా మహావైభవంగా సమర్పించారు అర్చక స్వాములు భక్తులైన మనందరి పక్షాన. సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఈ స్వామి జగత్తును పరిపాలించేటువంటి జగత్ ప్రభువు మన వంటి సామాన్య భక్తులకి సహితం తన మహారాజ లాంఛనాల వైభవాలను ఉపచార వైభవాలను వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మన ఇళ్ల నుండే దర్శించేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించారు ఈ పరమ కారుణ్యమూర్తి. ధన్యులను చేసినటువంటి ఈ దయామయుడి యొక్క కరుణామృతం దయామృత తరంగిణ్యా స్తరంగై రేవశీతలై అపాంగై సించితే విశ్వం అన్నట్లుగా ఆ స్వామి వైభవాలను స్వీకరిస్తూ ఏకహారతిని స్వీకరించారు. శోభాయమానంగా మధుర ఫలాలతో ఆ మంగళమూర్తికి నివేదనలు సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త భూమండలంలోని ప్రాణికోటికి సుఖ సంతోషాలతో ధర్మ మార్గంలో నడపటానికి అర్చామూర్తిగా స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి విరాట్ పురుషుడి యొక్క మహాద్భుత ఉత్సవ శోభలు మంగళదాయకంగా మనం దర్శిస్తూ ఉన్నాం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కావ్యాలు లోకంలో వేల సంవత్సరాలుగా స్వామివారి యొక్క మహిమలు అద్భుత కథామృతాలుగా మహత్యాలుగా పురాణ గాథలుగా మనం వింటూ ఉన్నాం. 27 నక్షత్రాలు శ్రీవారి మంగళకర సపన తిరుమంజన వేడుకలలో హారతులుగా ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. పరమ పవిత్రమైనటువంటి తులసి మాలలతో ఆ స్వామిని అలంకరించినటువంటి అద్భుత వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. సర్వభ్య పత్రపుష్పేభ్య సత్తమా తులసీ శివా సర్వనామ ప్రదాశుద్ధ వైష్ణవీ విష్ణుసుప్రియ. తులసి యథా విష్ణో ప్రియా లక్ష్మీ యదాహం ప్రియమం ఏవచ తథేయం తులసీదేవి చతుర్థో నోపపద్యతే అన్న శాస్త్ర వచనాలు. పరమ పవిత్రమైనటువంటి తులసి మాలలు అలనాడు ధనగర్వంతో ఉన్న సత్యభామ మణుగుల బంగారం నగలతో సైతం తూగని యుగపురుషుడు రుక్మిణీ వల్లభుడైనటువంటి శ్రీ కృష్ణ పరమాత్ముడు రుక్మిణి సమర్పించినటువంటి ఒక తులసి దళానికే తూగినటువంటి భక్తవత్సలుడు ద్వాపరయుగ దైవం నేడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడే. అధికారాల కంటే ధనం కంటే భక్తి ప్రపత్తి శరణాగతి మార్గాలకే ప్రాధాన్యతనిచ్చేటువంటి భక్త ప్రియుడైన వాత్సల్య విభూషణుడు ఈ స్వామి. పేద గొప్ప తేగా లేకుండా అసంఖ్యాక భక్తులకు ధర్మానుగ్రహాన్ని పంచేటువంటి ధర్మ పురుషుడు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఉత్సవ వైభవాలను సపన తిరుమంజన మంగళ శోభలను మనం దర్శిస్తూ ఉన్నాం. సహస్ర శబ్దవాచ్యుడైనటువంటి స్వామి సహస్రనామాలతో స్తుతించి కీర్తించి ఆరాధించబడేటువంటి ఈ పరమ పురుషుడు సపన తిరుమంజన మంగళ వేడుకలలో అద్భుతమైనటువంటి శోభలతో ప్రకాశిస్తూ మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఓం నమో వెంకటేశాయ.
Govinda, Hari Govinda.